అందరికీ నమస్తే అండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సబ్‌స్క్రైబర్స్. ఇంకో భాగంలో వచ్చానండి. నా పార్ట్ నంబర్ 4 మనీ మానిఫెస్టెన్స్ ప్రీ కోర్స్ పార్ట్ నంబర్ 4. ఈ భాగంలో నేను వాట్ ఈస్ రిలేషన్‌షిప్ విత్ మనీ ఇన్ అవర్ లైఫ్. మనం మనీతో మన బంధాలు. డబ్బుకు లోకం దాసోహం అంటారు. డబ్బు లేనిదే దేనికి పనికిరారంటారు. అలాగే మనం మనీతో మన బంధాలను మనం చక్కగా చూసుకోవాలి. చెడు బంధం అంటే చెడుగా. ఎలాగంటే చెడు ఫ్రెండ్స్ ఉంటే చెడు ఫ్రెండ్స్‌గా అలవాటైపోతది. మన మంచి వాళ్ళ ఫ్రెండ్స్‌షిప్ ఉంటే మన డబ్బు మన లైఫ్‌లో వస్తూ ఉంటది. మన రిలేషన్‌షిప్ డబ్బుతో ఎలాగో పెట్టుకోవాలి. దాని యొక్క చిన్నప్పుడు మన ఇన్నర్ చైల్డ్‌లో మన చిన్నప్పుడు ఎలాగుంటది. అమ్మానాన్నల ద్వారా వింటూ ఉంటాం. ఇంట్లో డబ్బు లేదు, డబ్బు లేదు అని వింటూ ఉంటాం. మైండ్ సెట్ మన చిన్నప్పుడు మైండ్ సెట్ ఎలాగైపోతది. నా చూడండి ఒక ఫస్ట్ తారీఖని అమ్మో! ఫస్ట్ తారీఖొస్తే డబ్బులు లేవు ఇంట్లో అంటాం. మనం చిన్నప్పుడు ఆ పిల్లలు ఇన్నర్ చైల్డ్ మన అంతర్గత శిశువు చిన్నప్పుడు పిల్ల మనలో ఉన్న పిల్ల వింటూ ఉంటది. అమ్మా! తల్లిదండ్రులకు డబ్బులు లేవు. నాకు నోట్ బుక్స్ కొనుక్కోవడానికి లేదు. స్కూల్ బుక్స్ కొనుక్కోవటానికి లేవు. నాకు ఎక్కడైనా పిక్నిక్‌కెళ్ళాలన్నా డబ్బులు లేవు. ఆ మైండ్ చిన్నప్పటి నుంచి లేక్ ఆఫ్ ద లవ్ అలాగే చిన్నప్పుడు లవ్ దొరకపోయినా, చిన్నప్పుడు డబ్బులు దొరకపోయినా ఆ ఇన్నర్ చైల్డ్ అన్నీ గుర్తుపెట్టేసుకుంటది. గుర్తుపెట్టేసుకొని స్కేర్సిటీ అంటారు. అబండెన్స్ లేదు. ఆహ్, బ బాగా చిన్న పిల్లలు బాగా పెరిగితే అబండెన్స్‌లో ఉంటారు. అంటే బాగా నాకు అన్నీ ఉన్నాయనుకుంటారు. లేపోతే నాకేదీ లేదు. నాకు డబ్బులు లేవు. చిన్నప్పుడు ఆ మైండ్ మనకి చిన్నప్పుడు ఫిక్స్ అయిపోతది. అలాగే ఎమోషన్స్ కూడా. మనం చిన్నప్పుడు మన అన్ని రకరకాల డబ్బులతో చిన్నప్పుడు ఇంట్లో మన డబ్బులు లేవనని గాని ఆ బంధాలు ఒక విధంగా ఒక కవి చెప్పాడండి. డబ్బులతో మన బంధాలన్నీ డబ్బులతో ముడిపడి ఉంటాయి. ఆర్థిక సమస్యలు. ఇంట్లో ఒక ఒక డబ్బులన్నీ ఉంటే అత ఆ యొక్క భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. అలాగే డబ్బులు లేకపోవటం వల్ల ఎన్ని ఎమోషన్స్ ఇంట్లో వచ్చేస్తుంటాయి. యాంగ్జైటీ వచ్చేస్తది. ఫియర్ వచ్చేస్తది. ఫియర్ ఉంటే ఫియర్ ఉంటది. లేపోతే జాయ్, సెక్యూరిటీ 2 పాజిటివ్‌గా ఉండొచ్చు. చిన్నప్పుడు నెగెటివ్‌గా ఉండొచ్చు. ఆ ఇన్నర్ చైల్డ్‌లో. అలాగే వాల్యూస్ అండ్ బిలీఫ్స్ మనం అవర్ అప్‌బ్రింగింగ్ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంటుంది. మన వాల్యూస్ చిన్నప్పుడే మన డబ్బుతో సంబంధం బాగుందనుకోండి. మన చిన్నప్పుడు 0-7 ఇయర్స్ మనకి ఆహ్, బాబుకి అన్నీ మనం కావాల్సినవన్నీ సమకూర్చాం. అలాగే స్కూలుకి యూనిఫార్మ్‌లు, బట్టలు అన్నీ లేవు అనే విధంగా పెంచితే ఆళ్ళు అపెండెన్స్‌లో పెరుగుతారు. పాజిటివ్‌గా పెరుగుతారు. లేపోతే వాళ్ళకి నాకు ఏదీ లేదు. అదే లేక్ ఆఫ్ లవ్ అంటారు. లేక్ ఆఫ్ మనీ అంటారు. ఆ డబ్బుతో సంబంధం లేకుండా ఆ డబ్బు యొక్క విరోధ భావనలు పెరిగిపోతాయి. అయ్యా! నా చిన్నప్పుడు బుక్స్ కొనుక్కోవడానికి లేదు. చూడు నా తోటి ఫ్రెండ్స్ వాళ్ళన్నీ చక్కగా పలకా బలపాలున్నాయి. కారులో వస్తున్నారు అని ఆ మైండ్ అలాగుండిపోతుంది. ఆ బిహేవియర్ ఆ చిన్నప్పుడు ఇన్నర్ చైల్డ్‌కి. అలాగే మన బిహేవియర్ చలంగా డబ్బులు మనం ఎలాగా ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు పెద్దయినా కూడా ఆ యొక్క వాల్యూస్, బిలీఫ్స్ అన్నీ ఉండిపోతాయి చిన్న ఆ ఇన్నర్ చైల్డ్‌లో. ఎలాగంటే మనం ఎలాగ స్పెండింగ్ చేస్తున్నాం, ఎలా సేవింగ్ చేస్తాం, ఇన్వెస్టింగ్ మనం ఎలాగా పొదుపు చేస్తున్నామో కూడా చిన్నప్పుడు మన బీజాలు పడిపోతాయి. చూడండి చిన్నప్పుడు మొక్కే మానే మానే వంగుతుందని. ఆ చిన్నప్పుడు మనకి యొక్క 0-7 ఇయర్స్ ఇన్నర్ చైల్డ్‌లో యొక్క తల్లిదండ్రుల యొక్క అలవాట్లు, తాత ముత్తాతల అలవాట్లు, చిన్నప్పుడు బాగా డబ్బులు చూస్తే పెద్దయినా కూడా డబ్బులు బాగా చూస్తారు. అలాగా మన తెలియకుండా మన బీజాలు మన మనసుల్లో నాటుకుపోతాయి. అలాగే చిన్నప్పుడు డబ్బు గురించి మనకి బాగా చెప్పారనుకోండి. ఇలా సేవింగ్ చేసుకోవాలి. చిన్నప్పుడు చూడండి చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్ అని అలాగే ఇలా పొదుపు చేసుకోవాలి. ఇలాగా మనం ఆ దాచుకున్న డబ్బుతో మనం బుక్స్ కొనుక్కోవాలి. ఏమైనా గిఫ్ట్‌లు కొనుక్కోవాలి అన్న విధంగా పిల్లలు పెంచితే వాళ్ళు పెద్దయినా కూడా బాగా పెరుగుతారండి. అలాగే చాలా మన యొక్క మెదడు చాలా సృష్టికర్త. అలాగే మనం చిన్నప్పుడు ఆ రిలేషన్‌షిప్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి కూడా మన ఇన్నర్ చైల్డ్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ బిలీఫ్స్. చాలా డబ్బుతో సంబంధాలు. మనకి ఆ చిన్నప్పుడు ఎంత బాగా పెరుగుతాయి, ఆ డబ్బుతో సంబంధాలు పెరుగుతాయి. డబ్బుతో నమ్మకాలు పెరుగుతాయి. యెస్. నేను డబ్బు సంపాదించగలను. నేను ఏదైనా సాధించగలనని ఉంటాయి. లేపోతే లేక్ ఆఫ్ మనీ అంటే నాకెప్పుడు డబ్బు లేదు, లేదు, లేదు అనుకుంటారు. ఆ డబ్బు లేదు, లేదు అనుకోని గాని ఆ డబ్బులు ఉండవు జీవితంలో.
అలాగే ఒక చిన్నప్పుడు ఆళ్ళకి మనం చక్కగా ఆళ్ళకొక గోల్స్, లక్ష్యాలు చిన్నప్పుడు నువ్వు మార్కులు తెచ్చుకోవాలంటే ఆళ్ళు గోల్స్ పెద్దయినా గూడా మంచి మంచి గోల్స్, లక్ష్యాలు పెట్టుకొని అలా సాధిస్తూ ఉంటారు. అలాగే చిన్నప్పుడు మనం చూడండి చాక్లెట్ ఎవరో ఇవ్వగానే పిల్లలకి మనం థాంక్ యూ అని చెప్పాలి ఎదుటి వాళ్ళకి. ఆళ్ళకి గ్రాటిట్యూడ్ చిన్నప్పటి నుంచే ఆళ్ళకి అలవాటు చేయాలి. ఆ గ్రాటిట్యూడ్ ఏదన్నా మనం పిల్లల్ని అప్రిషియేట్ చేసామనుకోండి, వాళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. వాళ్ళు పాజిటివ్‌గా పెరుగుతారు. లేపోతే ఏంటంటే కొంతమంది మన చిన్న పిల్లలకి చాక్లెట్ ఇవ్వగానే వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోతూ ఉంటారు. ఆళ్ళేం చెప్పరు. థాంక్ యూ. మనకేం అనిపిస్తది, అరే! ఇంకోసారి ఇవ్వకూడదనిపిస్తది. అలాగే ఆ చిన్నప్పటి నుంచి మన పద్ధతులు పిల్లలకి 0-7 ఇయర్స్‌లో మనం అన్ని పిల్లలు బాగా పెంచుతూ ఉండాలి. అలాగే నాలెడ్జ్ వాళ్ళకి డబ్బు గురించి నాలెడ్జ్ ఇవ్వాలి. ఇలాగ మనం డబ్బు సేవింగ్ చేసుకోవాలి. 10% చేసుకొని, ఆ కిడ్డీ బ్యాంకు ముంతల్లో పెట్టుకొని, డబ్బులు దాచుకొని, మనం ఏదైనా ఫ్యూచర్ గోల్స్ దాన్ని కొనుక్కుంటూ ఉండాలని, ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తుంటే, మన అంతర్గత శిశువు ఇన్నర్ చైల్డ్ అనేది పెద్దయినా గూడా ఆళ్ళు డబ్బు గురించి బాగా ఉన్నాయనుకుంటారు. లేపోతే నెగెటివ్ అవుతే నాకు డబ్బులు లేవని చాలా సమస్యల్లో ఉంటారు. కాబట్టి మన యొక్క చిన్నప్పుడు పెంపకాలే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయంటారండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నేను మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటాను. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.